హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఒప్పందపు పెళ్ళి. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. లావణ్య కొత్త పెళ్లి కూతురు తెల్ల చీరలో పాల గ్లాసు పట్టుకుని గదిలోకి వస్తుంది. అప్పటికే అక్కడ తన భర్త కొన్ని సంవత్సరాలుగా లావణ్య ఎవరికీ తెలియకుండా ఇష్టపడుతున్న తన బాస్ కార్తికేయ వెయిట్ చేస్తూ ఉంటాడు. లావణ్య డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే ఫ్లవర్తో డెకరేట్ చేసిన గదిలో తెల్లని పంచె కట్టుకుని రాజకుమారుడిలాగా కార్తికేయ ఆమెకు కనబడతాడు. లావణ్యను చూసిన కార్తికేయ ఒక్క క్షణం స్టన్ అయిపోతాడు. ఎప్పుడు ఆఫీస్ వేరేలో ఉండే లావణ్య ఇప్పుడు తెల్ల చీరలో చందమామలాగా కనిపిస్తోంది. తన దగ్గరికి వెళ్ళి తన 2 భుజాలపై చెయ్యి వేసి నెమ్మదిగా మంచం దగ్గరికి తీసుకొస్తాడు. మంచంపై కూర్చోబెట్టి పక్కన కూర్చుంటాడు. తన చేతిలో ఉన్న పాల గ్లాసు తీసుకుని పక్కనే ఉన్న టేబుల్పై పెడతాడు. లావణ్య సిగ్గుతో తలదించుకుని ఉంటుంది. తన చీన్పై చెయ్యి పెట్టి కార్తికేయ లావణ్య తలను పైకి లేపుతాడు. లావణ్య, మా అమ్మ వాళ్ళు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అడిగారా? నేను చెప్పినదే చెప్పావు కదా అని అడుగుతాడు కార్తికేయ. దానికి లావణ్య, ఎస్ సార్, మీరు చెప్పిందే చెప్పాను అని సమాధానం ఇస్తుంది. దానికి కార్తికేయ, ఇప్పుడు కూడా సార్ ఏంటి? ఇప్పుడు నేను సార్తో పాటు నీ భర్తను కూడా కదా, సో నన్ను ఇంట్లో కార్తికేయ అని పేరుతో పిలవచ్చు అని చెప్తాడు. దానికి లావణ్య, నేను మిమ్మల్ని పేరుతో పిలవలేనండి. మీరు ఇప్పుడు నా భర్త అయినా నేను మిమ్మల్ని గౌరవంతోనే పిలవగలను అని చెబుతుంది. దానికి కార్తికేయ మనసులో, అందుకే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది అని అనుకుని బయటకు చిన్న నవ్వు నవ్వుతాడు. లావణ్యకి దగ్గరగా జరిగి తన పెదాల్ని అందుకుంటాడు. లావణ్య మొదట సిగ్గుపడిన అతని ప్రేమకు ఇద్దరు ఆ రాత్రి మధురంగా గడుపుతారు. లావణ్య మార్నింగ్ లేచేసరికి కార్తికేయ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. లావణ్య చటుక్కన లేచి, సారీ అండి, లేవలేకపోయాను, వెంటనే రెడీ అవుతాను, ఆఫీస్కి వెళ్దాం అని చెబుతుంది. దానికి కార్తికేయ, ఈ రోజుకి నువ్వు రెస్ట్ తీసుకోలే లావణ్య, నైట్ మనం పడుకునేసరికి లేట్ అయింది కదా, రేపటి నుండి ఆఫీస్కి కలిసి వెళ్దాంలే అని చెప్పి రెడీ అవుతాడు. లావణ్య ఆ మాటలకి బొగ్గలు ఎరుపు అవుతాయి. కార్తికేయ ఆఫీస్ బ్యాగ్ తీసుకుని బయటకు వెళుతూ, ఈ రోజుకి నీకు హాలిడే ఇచ్చా, బట్ నువ్వు ఇప్పుడు నా భార్యవి కదా, అది నీకు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. నువ్వు ఇప్పటికీ కంపెనీలో ఎంప్లాయీవే. సో ఫ్రమ్ టుమారో మనం వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని చెప్తాడు. దానికి లావణ్య, తప్పకుండా, నాకు వర్క్ అంటే ప్యాషన్, సో నా వర్క్ నుండి తప్పించుకోవాలని నేను అనుకోను అని సమాధానం ఇస్తుంది. దానికి కార్తికేయ గుడ్ అని చెప్పి ఆఫీస్కి బయలుదేరతాడు. లేటుగా లేస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకుని లావణ్య వెంటనే లేచి రెడీ అయ్యి రూము నుండి బయటకు వెళ్తుంది. బయట హాల్లో కార్తికేయ వాళ్ళ అమ్మ సుమిత్ర కాఫీ తాగుతూ సోఫాలో కూర్చుని ఉంటుంది. లావణ్యకి ఆమె దగ్గరికి వెళ్ళే ధైర్యం లేక పక్కన ఉన్న కిచెన్లోకి వెళ్తుంది. అక్కడే ఉన్న గాయత్రి తనకి ఎదురుపడుతుంది. గాయత్రి లావణ్యకి తోడుకోడలు అవుతుంది. కార్తికేయ వాళ్ళ అన్నయ్య గణేష్ భార్య గాయత్రి. గాయత్రి లావణ్యం చూసి నవ్వుతూ పలకరిస్తుంది. తనకి టిఫిన్ వడ్డించి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు. లావణ్యకి గాయత్రితో ఇంతకు ముందే పరిచయం ఉంటుంది. అది లావణ్య కంపెనీలో పనిచేస్తున్నప్పుడు. ఒక్కొక్కసారి ఆఫీస్కి తన భర్త గణేష్ని కలవటానికి అని గాయత్రి వస్తూ ఉండేది. అలా కొద్దిగా ఇద్దరికి పరిచయం ఉంటుంది. కొంచెం సమయం తర్వాత వీళ్ళ ఇద్దరు మాటలు విని సుమిత్ర వీళ్ళ దగ్గరికి వస్తుంది. గాయత్రి లావణ్యతో అంత చనువుగా మంచిగా మాట్లాడడం సుమిత్రకి నచ్చదు. దానికి కారణం గాయత్రి గొప్ప ఇంటి నుండి తను కోరి తెచ్చుకున్న కోడలు. లావణ్య మిడిల్ క్లాస్ నుండి వచ్చిన అమ్మాయి అయి ఉండటం తనకు ఇష్టం లేకపోయినా కేవలం కార్తికేయ ఒక పని కోసం మాత్రమే లావణ్యని పెళ్లి చేసుకోవడం. సుమిత్ర లావణ్య దగ్గరికి వచ్చి, ఏమ్మా మహారాణి, ఈరోజు తమరు ఆఫీస్కి వెళ్ళరా? నా కొడుకు మార్నింగే లేచి వెళ్ళాడు, మీరు మాత్రం ఇప్పుడే లేచినట్టున్నారే అని వెటకారంగా అయిష్టంగా మాట్లాడుతుంది. దానికి లావణ్య, సారీ మేడం, నేను త్వరగా లేవలేకపోయాను, రేపటి నుండి మార్నింగ్నే లేచి ఆఫీస్కి వెళ్తానండి అని చెబుతుంది. దానికి సుమిత్ర, నీకు నీ పని ఆఫీస్కి వెళ్ళడమే కాదు, ఇప్పుడు నువ్వు కార్తికేయ వైఫ్ కూడా కదా, గాయత్రిని చూసి నేర్చుకో. తను పొద్దుటే లేచి తన భర్తకి ఎలా వండి పెడుతోందో,
రేపటి నుండి నువ్వు కూడా తనకి కుకింగ్లో హెల్ప్ చేయాలి. ఆఫీస్ పేరుతో ఇవన్నీ ఎగ్గొట్టాలని చూడకు కదా అని ప్రశ్నిస్తుంది. దానికి లావణ్య, నో మేడం, మీరు చెప్పినట్టే అన్నీ చేస్తా అని చెబుతుంది. దానికి సుమిత్ర సరే అని వెళ్ళిపోతుంది. గాయత్రి లావణ్య వైపు చూసి, ఏం పర్వాలేదులే లావణ్య, అత్తయ్య గారు అలా అని అంటారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా, నాకు ఇంట్లో హెల్ప్ చేయడానికి చాలామంది మేడ్సే ఉన్నారు కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా సరిపోతుంది అని చెబుతుంది. దాన్ని లావణ్య, పర్వాలేదులే గాయత్రి గారు, నేను పెళ్లి చేసుకున్నా కదా, ఇది నా అత్తవారిల్లు కదా, ఇక్కడ పనులు నా పనులే కదా, నేను ఎలానో నా ఇంటి దగ్గర కూడా వంట అది చేసే ఆఫీస్కు వెళ్ళేదాన్ని కదా, ఇక్కడ నాకు హెల్ప్ చేయడానికి మీరున్నారు కదా మేడం, రేపటి నుండి ఇద్దరం కలిసి చేసుకుందాం అని చెబుతుంది. గాయత్రి సరే అన్నట్లుగా తల ఊపి, ఇప్పటికి గాయత్రి గారు ఏంటి నన్ను అక్క అని పిలువు లావణ్య అని అంటుంది. దానికి లావణ్య చాలా సంతోషపడి సరే అక్క అని చెబుతుంది. ఆ రోజు మిగిలిన చిన్ని పనులలో గాయత్రికి లావణ్య హెల్ప్ చేస్తుంది. సాయంత్రం సుమిత్రకి కాఫీ తీసుకొని వెళ్దామని లావణ్య సుమిత్ర కూర్చున్న గార్డెన్ వైపుకి కాఫీ పట్టుకుని వెళ్తుంది. అప్పుడు సుమిత్ర తన ఫ్రెండ్స్తో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. అబ్బా మహిమ, నువ్వేమీ కంగారు పడకు, నేను చెప్పినట్టే నీ కూతురు నా చిన్న కోడలు అవుతుంది. నేను చెప్పాను కదా, కార్తికేయ తన భార్య విషయంలో చాలా పర్టిక్యులర్గా ఉన్నాడని. ఇప్పుడు జరిగిన పెళ్లిని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. తను కేవలం లావణ్యని ఒక బిడ్డని కనడం కోసం మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం లావణ్యకు కూడా చెప్పే పెళ్లి చేసుకున్నాడు. సో వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా కలిసి ఉండరు అని మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ అవతల సుమిత్ర ఫ్రెండ్ అయిన మహిమ మాత్రం, కార్తికేయ ఒక బిడ్డ కోసమే పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు, బాగానే ఉంది, కానీ ఒకవేళ లావణ్యని పర్మనెంట్గా తన భార్యగా యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తుంది. దానికి సుమిత్ర, నో, నేనుండగా అది ఎప్పటికీ జరగదు. నేను లావణ్యకి ఈ పెళ్ళి ఎందుకోసం చేసుకుంది అనే విషయం మర్చిపోకుండా చేస్తా, నాకు జస్ట్ కొంచెం టైం ఇవ్వు అని తన ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేస్తుంది. ఇది అంతా లావణ్య వింటుంది. సుమిత్ర దగ్గరికి వెళ్ళి కాఫీ పక్కనే ఉన్న టేబుల్పై పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది లావణ్య. సుమిత్ర ఫోన్లో మాట్లాడుతున్న విషయం గురించి ఆలోచిస్తుంది. లావణ్య ఈ పెళ్లిగా జరగడానికి గల కారణం గురించి ఆలోచిస్తూ జరిగిన విషయాలను తలుచుకుంటుంది. లావణ్య చిన్నప్పటి నుండి చాలా మంచిగా చదువుకునేది. ఎప్పటికైనా తన చదువుతో ఒక మంచి ఉద్యోగం సంపాదించి తన కాళ్ళ మీద తను నిలబడాలని కోరుకునేది. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో లావణ్యని వాళ్ళ నాన్న ఒక్కరే పెంచారు. కానీ లావణ్య వాళ్ళ నాన్న వ్యసనాలకు బానిసై సంపాదించడం మానేసి అప్పులు చేస్తూ ఉండేవాడు. లావణ్య చదువుకుంటూ ఉంటూనే తన అవసరాల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేది. లావణ్య బాగా చదవడంతో తన కాలేజీ ఫైనల్ ఇయర్ వాళ్ళ ప్రొఫెసర్ కార్తికేయ వాళ్ళ కంపెనీలో రికమెండ్ చేసి ఇంటర్న్గా జాయిన్ చేస్తారు. లావణ్య హార్డ్ వర్క్తో ఆ కంపెనీలోని లావణ్య పోస్ట్ పర్మనెంట్ అవుతుంది. అప్పటి నుండి లావణ్య కార్తికేయ వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ ఉండేది. కార్తికేయ వాళ్ళకి బాస్ అవడంతో కార్తికేయను ఎప్పుడూ గమనిస్తూ ఉండేది. అతను చూడడానికి హ్యాండ్సమ్గా ఉండటంతో పాటు హార్డ్ వర్క్ అలాగే చాలా ఇంటెలిజెంట్ అవడం వలన అమ్మాయిలకి అందరికీ కార్తికేయ అంటే క్రష్ ఉండేది. లావణ్యకు కూడా అలానే కార్తికేయ అంటే ఇష్టం ఏర్పడింది. కానీ లావణ్య తన స్థాయికి మించి ఆలోచించకూడదని ఎప్పుడు ఎవరికి ఈ విషయం చెప్పలేదు. లావణ్య కంపెనీలో ఉద్యోగం చేస్తూ వాళ్ళ నాన్న చేసిన అప్పులన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తూ వచ్చింది. అంతా బాగుంది. తను ఇంకా లైఫ్లో తన గురించి ఆలోచించే సమయం వచ్చింది అన్న టైంలో లావణ్య వాళ్ళ నాన్నకి ఆరోగ్యం పాడైపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే చాలా ఖర్చు అవుతుంది అని డాక్టర్స్ చెప్పడంతో కంపెనీలో బాస్ అయిన కార్తికేయని కంపెనీ లోన్ కోసం అని కలవడానికి వెళ్తుంది. అప్పుడు కార్తికేయ తనకి కావాల్సినంత లోన్ శాంక్షన్ చేస్తా అన్నాడు. కానీ దానికి బదులుగా తనని పెళ్లి చేసుకోవాలని చెబుతాడు. లావణ్య షాక్ అవుతుంది. ఎందుకు అని ప్రశ్నించగా కార్తికేయ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు, కానీ మా ఇంట్లో ఎవరో ఒక వారసుల కోసం నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. నాకు వేరే ఆప్షన్ లేక ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటే మా అమ్మ కోరిక నెరవేరుతుంది. కాబట్టి ఇంకా డిస్టర్బ్ చేయొద్దు. అలాగే నీకు కూడా నీ అవసరం ఉంది. మనం ఇప్పుడే పిల్లలకి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ముందు పెళ్ళైతే
కానీ నువ్వు ఇప్పటికిప్పుడే నీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరమూ లేదు. టైం తీసుకో, బాగా ఆలోచించు, అప్పుడు నీ సమాధానం ఏంటో నాకు చెప్పు అని చెప్తాడు. దానికి లావణ్య బాగా ఆలోచించి తర్వాత తనకి మరొక దారి ఉండదు కాబట్టి ఈ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తనకు తెలియదు, కానీ తను ప్రేమించిన వ్యక్తితో కొన్నాళ్ళు బతికే అవకాశం ఈ పెళ్లి ద్వారా తనకి కలుగుతుంది. తన అన్న ఆలోచన మాత్రమే తన మనసులో ఉంటుంది. ఆ ఆలోచనతో ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లిలో సుమిత్ర లావణ్యతో ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి లావణ్య కార్తికేయ తనకు సుమిత్ర అడిగితే తనకు మాత్రమే వాళ్ళ కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి చెప్పినట్టు చెప్తుంది. దానికి సుమిత్ర డబ్బు కోసం ఏదైనా చేసేస్తావా అని అవమానిస్తుంది. ఛీ, నీలాంటి అమ్మాయి నా కోడలు అని చెప్పుకోవడం కూడా నాకు ఇన్సల్ట్గా ఉంది. నన్ను కేవలం ఎప్పటిలాగానే మేడం అని మాత్రమే పిలవాలి. నా కొడుకుతో ఇక్కడే ఉండిపోవచ్చు అని అనుకుంటున్నావేమో. నేను ఉండగా అది జరగదు, జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. దీనికి అసలు కారణం సుమిత్ర ఎలాగైనా తన ఫ్రెండ్ కూతుర్ని తన చిన్న కోడలుగా చేసుకోవాలని అనుకుంటుంది. కానీ కార్తికేయ చాలా పర్టిక్యులర్గా ఉండే పర్సన్ అవడం వల్ల ఆ అమ్మాయి పాస్ట్ మొత్తం ఎంక్వైరీ చేయిస్తారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చక ఈ పెళ్లికి ఒప్పుకోడు. కానీ సుమిత్ర ఎలాగైనా కార్తికేయని ఒప్పించాలని, ఈ కాలంలో అమ్మాయిలు అలాగే ఉంటారు, పెళ్ళయ్యాక అందరూ మారిపోతారు కదా అని చెప్పి అన్నయ్య వాళ్ళకి పెళ్లి జరిగాక ఇన్నాళ్ళైనా వాళ్ళకి పిల్లలు లేరు కదా, నువ్వు పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కంటే నాకు ఉన్న ఒకే కుక్క కోరిక నెరవేరుతుంది అని చెప్పి ఒప్పించాలనుకుంటుంది. కానీ కార్తికేయ, నీకు నేను పెళ్లి చేసుకోవటం ఒక బిడ్డను కనడం కావాలి కదా, దానికి నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే ఏమైంది అని చెప్పి లావణ్యని పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. సుమిత్రకి ఇష్టం లేకపోయినా తను అడిగిన కోరిక కాబట్టి తప్పక ఒప్పుకుంటుంది. కార్తికేయ లావణ్యని ప్రేమించానని, తననే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడు. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన కార్తికేయ వాళ్ళ రూమ్కి వెళ్తాడు. బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ చూస్తూ ఉంటాడు. లావణ్య అప్పుడే స్నానం చేసి వచ్చి డోర్ ఓపెన్ అయి ఉండడం చూస్తుంది. అయ్యో, నేను డోర్ లాక్ చేయలేదా అని అనుకుంటుంది. వెంటనే వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది. శారీ బెడ్పై పెడుతుంది. దాన్ని తీసుకోవడానికి వెళ్ళి బాల్కనీలో ఉన్న కార్తికేయని చూస్తుంది. కార్తికేయని చూసి మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. అది గమనించిన కార్తికేయ లావణ్యని, ఏం చేస్తున్నావు, బయటికి రా, శారీ కట్టుకోవా అని అడుగుతాడు. దానికి లావణ్య ముఖం బయటకు పెట్టి బాడీ బాత్రూమ్ లోపల ఉంచి, అది మీరు నా శారీ కొంచెం తెచ్చి నాకు ఇవ్వగలరా అని సిగ్గుపడుతూ అడుగుతుంది. కార్తికేయ వెంటనే లేచి చూస్తే బెడ్పై శారీ ఉంటుంది. దాన్ని తీసుకుని కార్తికేయ లావణ్య వైపు నడుచుకుంటూ వెళ్తాడు. లావణ్యకి చీర ఇచ్చి తనని చేతిలో దగ్గరికి లాగుతాడు. లావణ్య, కార్తికేయ ఒకరికొకరు చాలా దగ్గరగా నుంచుంటారు. అప్పుడే స్నానం చేసి వచ్చిన లావణ్య ఫేసు, హెయిర్ వాటర్తో చాలా అందంగా కనిపిస్తాయి. వెంటనే కార్తికేయ తన బుగ్గలపై ఫేస్ మొత్తం కిసెస్ పెడుతూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ రూమ్ డోర్ ఎవరో కొడుతూ ఉంటారు. కంగారు పడి ఇద్దరు బాత్రూంలోకి వెళ్ళిపోతారు. ఎవరూ పలకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోతారు. డోర్ కొట్టడం ఆగడంతో లావణ్య, కార్తికేయ బాత్రూమ్ నుండి బయటకు వస్తారు. లావణ్య కార్తికేయతో, అయ్యో, మనం ఇప్పుడు డోర్ ఓపెన్ చేయలేదు, ఎవరు వచ్చారో మనం డోర్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఏమనుకుంటారు అని అనుకుంటుంది. దానికి కార్తికేయ, ఎవ్వరు ఏమీ అనుకోరు, మనం ఇప్పుడు న్యూలీ వెడ్ కపుల్ కదా, సో మనం ఏదో బిజీగా ఉన్నాంలే అనుకుంటారు. చిలిపిగా నవ్వుతూ చెప్పి లావణ్యని దగ్గరికి వచ్చి, నాకు ఇప్పుడు మూడు ఉంది అని తనని కిస్ చేయడం మొదలు పెడతాడు. ఇద్దరు బెడ్పై పడుకుంటారు. లావణ్య సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్లు ఇచ్చి, ఏమండి, పెళ్లి చేసుకోవడానికి నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, నేనే ఎందుకు అని తన మనసులో ఉన్న అనుమానాన్ని అడుగుతుంది. దానికి కార్తికేయ, మరేం లేదు లావణ్య, నేను ఇప్పటికిప్పుడు ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకోలేను, నాకు ఎవరి మీద అంత నమ్మకం లేదు, నేను సింగిల్ కాబట్టి నా భార్య కూడా నాలాగే నో పాస్ట్ రిలేషన్షిప్స్, మెయిన్లీ వెల్ బిహేవ్డ్ ఉండాలని నా కోరిక. మా అమ్మ చూపించే అమ్మాయి అలాంటిది కాదు, తనకు చాలా బ్యాడ్ హిస్టరీనే ఉంది. తను అలా ఉంటే నా పిల్లల్ని ఎలా ఉంటారు? మా అమ్మ ఎలాగైనా నాకు అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటోంది. సో నాకు నువ్వు కనిపించవు, ముందు పెళ్ళైతే చాలు అని చూసా అంతే అంటాడు.
దానికి లావణ్య మనసులో, నా అవసరం అంతా నన్ను మీకు భార్యగా చేసింది, నా ప్రేమని నన్ను అమ్ముకునేలా చేసింది అనుకుంటుంది. లావణ్యని గమనించిన కార్తికేయ, ఏమైంది ఇప్పుడు, నీకు మూడ్ లేదా అని అడుగుతాడు. దానికి లావణ్య, అదేం లేదండి అని చెప్పి కార్తికేయ పక్కన పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం లావణ్య త్వరగా లేచి రెడీ అయ్యి గాయత్రికి కుకింగ్లో హెల్ప్ చేస్తుంది. తరువాత కార్తికేయ, గణేషు, అలాగే కార్తికేయ వాళ్ళ నాన్న సూర్యనారాయణ కూడా టిఫిన్కి వస్తారు. అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. తర్వాత లావణ్య, కార్తికేయ ఆఫీస్కి వాళ్ళ కారులో వెళ్తారు. లావణ్య మొదటిసారి ఆఫీస్కి చీరలో వస్తుంది. ఆఫీస్లో కొందరు కార్తికేయ లావణ్యని పెళ్లి చేసుకున్నాడని తెలిసి షాక్ అవుతారు. చాలామందికి వాళ్ళతో పాటే వర్క్ చేసే లావణ్య ఇప్పుడు బాస్ వైఫ్ అవ్వడం నచ్చదు. లావణ్య ఆఫీస్కు వెళ్ళిన తరువాత తన పోస్టు కార్తికేయ పిఏగా చేంజ్ అవుతుంది. అది కార్తికేయ చేసి ఉంటాడు. లావణ్య తన పొజిషన్లో చేంజ్ ఎందుకు అని అడగగా, తనకి కార్తికేయ ఇప్పుడు నువ్వు నా భార్యవి కదా, సో నాకు ఎప్పుడూ దగ్గరగానే ఉండాలి అని నవ్వుతూ చెప్తాడు. లావణ్యకి కార్తికేయ అంత ప్రేమను చూపించడం చాలా బాగా అనిపించినా ఇది అంతా కేవలం కొంతకాలమే కదా అని తన మైండ్కి తను గుర్తు చేస్తూ ఉంటుంది. 2 రోజుల తర్వాత లావణ్య కార్తికేయతో, మా నాన్నని చూడాలందండి అని హాస్పిటల్కి వెళ్తాను అని అడుగుతుంది. దానికి కార్తికేయ, నీతో పాటు నేను వస్తాను పద అని చెప్పి లావణ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. లావణ్య వాళ్ళ నాన్నని చూసి అడ్మిట్ చేసిన రూమ్లోకి వెళ్తుంది. లావణ్య వాళ్ళ నాన్నకి అప్పటికి ఆపరేషన్ జరిగి ఉంటుంది, కానీ అతను ఇంకా పూర్తిగా కోలుకొని ఉండరు. సో హాస్పిటల్లోని కొన్ని రోజులు ఉండాలని డాక్టర్స్ చెప్తారు. కొన్ని రోజుల తర్వాత లావణ్య వాళ్ళ నాన్నని డిశ్చార్జ్ చేసి ఉంటారు. లావణ్య వాళ్ళ నాన్న గురించి టెన్షన్ గమనించిన కార్తికేయ వాళ్ళ నాన్నని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ పెడతాడు. కొద్దిగా అతని ఆరోగ్యం బాగుపడుతుంది. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఈ కొన్ని నెలలు లావణ్య జీవితంలోని చాలా సంతోషమైన రోజులుగా ఉంటాయి. చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండడం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళని లావణ్యకు పెళ్లి తర్వాత కార్తికేయ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడు కలిసే ఉండటం, అన్ని విషయాలు కలిసి డిస్కస్ చేసుకోవడం, వీకెండ్స్ ఫ్యామిలీ మొత్తం పార్కుకి వెళ్తూ ఉండటం వంటివి చాలా బాగా నచ్చుతాయి. అందరూ తనని బాగా చూసుకుంటారు. తనని కార్తికేయ ప్రేమగా చూసుకుంటాడు. కానీ సుమిత్ర మాత్రం లేనిపోని మాటలతో ఎప్పుడూ తన స్థానం తనకి గుర్తు చేస్తూ ఉంటుంది. లావణ్య అప్పుడప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఒకరోజు వీకెండ్ కావడంతో అందరూ కలిసి పార్కుకు వెళ్తారు. కాసేపు పార్కులో ఉన్న తర్వాత ఇంటికి స్టార్ట్ అవుతారు. అప్పుడు సడన్గా గాయత్రికి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అందరూ వెంటనే కంగారు పడి గాయత్రిని ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని కలుస్తారు. డాక్టర్ గాయత్రిని చెక్ చేసి గాయత్రి ప్రెగ్నెంట్ అని చెబుతుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. సుమిత్ర అయితే ఇంకా పట్టరాని ఆనందంతో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కార్తికేయ, గణేషు ఒక ఇంపార్టెంట్ కొలాబరేషన్ ఉండటంతో అమెరికా వెళ్ళవలసి వస్తుంది. 1 వీక్ అని వెళ్తారు. ఇదే మంచి సమయం అని చెప్పని సుమిత్ర ఒకరోజు లావణ్య దగ్గరికి వస్తుంది. లావణ్య, ఇప్పుడు మీ నాన్నకి ఎలా ఉంది? చాలా రోజులయ్యింది, మీ ఇంటికి ఇంక వెళ్ళిపో, అదే మీ నాన్న చూడటానికి వెళ్ళు అని చెబుతుంది. లావణ్యకి ఆమె మాటల్లో అంతరార్థమవుతుంది. మనసులో, గాయత్రక్క ప్రెగ్నెంట్ కదా, మేబీ నాతో ఇంకా ఇక్కడ పని లేదనుకుంటా, నన్ను వెళ్ళిపోమని మేడం ఇండైరెక్ట్గా చెబుతున్నారు అని అనుకుంది. సరే మేడం అని నేను వెళ్తున్నా అని చెప్పి బ్యాగ్ సర్దుకుంటుంది. సుమిత్రని దగ్గరుండి హాల్లోకి తీసుకెళ్తుంది. లావణ్య, మేడం నేను ఒకసారి గాయత్రి అక్కకి చెప్పి వెళ్తా అని అడుగుతుంది. దానికి సుమిత్ర, ఏమీ అవసరం లేదు తల్లి, గాయత్రి ఇప్పుడు పడుకుంది, తనని డిస్టర్బ్ చేయకు, నేను చెప్తాలే, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి డ్రైవర్తో పాటు కారు వాళ్ళ ఇంటికి పంపించేస్తుంది. తరువాత ఏం జరిగిందో మరొక భాగంలో తెలుసుకుందాము. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.